నాకు కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్కుంది అని గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్. అయితే ఈ డైలాగ్ పవన్ కి కరెక్ట్ గా సరిపోతుందని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి మాట. ఎందుకంటే ఎవరు ఎన్ని చెప్పినా పవన్ స్టైలే వేరు కాబట్టి. నలుగురిని ఫాలో కావడం, నలుగురిలా ఉండటం పవన్ కి నచ్చదు. తన స్టైలే వేరు. ఈ స్టైలే అతన్ని టాలీవుడ్ లో పతాక స్థాయికి పవర్ స్టార్ గా పవన్ కళ్యాణ్ ని చేర్చింది. మెగాస్టార్ చిరంజీవి చూపిన బాటలోనే పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చినా తన యాక్టింగ్ తో స్టోరీ సెలెక్షన్ లో డిఫరెంట్ చూపించి అభిమానులకు పవర్ స్టార్ అయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీ దాగుంది. ఇండస్ట్రీలో రాకముందు పవన్ కళ్యాణ్ పేరు కళ్యాణ్ కుమార్. అలాంటిది కళ్యాణ్ కు చిరంజీవి పేరు కలిసొచ్చేలా పవన్ జత చేసి పవన్ కళ్యాణ్ గా పెట్టారు. చిరంజీవి గారి ఆంజనేయ స్వామి సెంటిమెంట్ వర్కౌట్ అయ్యింది. పవన్ కళ్యాణ్ స్క్రీన్ నేమ్ పవర్ స్టార్ కు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. సినిమాల్లో తెరపై కనిపించక ముందు అంజనా ప్రొడక్షన్ బ్యానర్ లో నిర్మించిన రుద్రవీణ, త్రినేత్రుడు, ముగ్గురు మొనగాళ్ల చిత్రాలకు సహ నిర్మాతగా పవన్ కళ్యాణ్ వ్యవహరించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అన్నయ్యతో కలిసి శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ చిత్రాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ఎక్కువగా రీమేక్ సినిమాలో నటించారు. ఇక రెండక్షరాలతో భద్రి, ఖుషి, జానీ, జల్సా, పంజా, పులి వంటి సినిమాల్లో నటించారు. ఆది నుంచి ప్రయోగాలు చేయడమే పవన్ స్టైల్. అందరిలా మూసలో కొట్టుకుపోకూడదు. ఏదైనా ప్రేక్షకులకు కొత్తగా చెప్పాలి, కొత్తగా చూపించాలని తపన పడే తత్వం పవన్ది. పవన్ కళ్యాణ్ తో పనిచేసిన ప్రతి దర్శకుడిది ఇదే మాట. కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూనే తన సినిమాలతో సరికొత్త ప్రయోగాలకు నాంది పలికాడు పవన్ కళ్యాణ్. అలాగే ఖుషి సినిమాలోనూ ఇదే తరహా ప్రయోగం చేశారు. అయితే ఈసారి హిందీ పాటని తీసుకుని ప్రయోగం చేయడం విశేషం. ఏ మేరా జహా, ఏ ఘర్ మేరా ఆషియా అంటూ పవన్ చేసిన ప్రయోగం ఇండస్ట్రీ వారందరి చేత ఔరా అనిపించింది. బద్రీ మూవీలో అయామాన్ ఇండియన్ పాట కావచ్చు, గుడుంబ శంకర్ మూవీలో లేలే ఇవాళే లేలే సాంగ్ పవన్ కళ్యాణ్ ఆలోచనల్ని ప్రతిబింబిస్తాయి. జానీతో దర్శకుడిగా మారిన ఆయనకు బాక్సాఫీస్ వద్ద ఎదురు దెబ్బ తగిలినప్పుడు, సరైన విజయం పవన్ కళ్యాణ్ ఖాతాలో లేనప్పుడు రేసులో వెనుకపడ్డారని అన్నవాళ్లు ఉన్నారు. కానీ ఇలాంటి స్థితిలోనూ పవన్ ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించిన మూవీ ఖుషి. పవన్ ఇమేజ్ ఏమాత్రం తగ్గని విధంగా త్రివిక్రమ్ జల్సా తీశారు. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి దారేది సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు.